నాలుగు మాటలు ఎప్పుడు అనకండి. ఫ్యాక్ట్ ఏంటంటే మా నాన్నే నా లైఫ్ కి హీరో అనే వాళ్లే ఈ నాలుగు సూటిపోటి మాటలు అని నాన్న గుండె పగిలేలా చేస్తారు. నంబర్ 1, నీ కడుపున కాకుండా పలానా వాడి కడుపున పుట్టి ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. ఈ మాట అనే ముందు ఆయనే లేకపోతే మీకు ఈ జన్మ ఎక్కడిది అనేది ఒక్కసారి గుర్తుంచుకోండి. నంబర్ 2, అయినా మా కోసం ఏం చేశావు? అందరిలా కన్నావు, తిండి పెడుతున్నావు, అంతే కదా. ఒక్కసారి నాన్న బట్టలు, చెప్పులు, ఫోన్ చూడండి. మీకు ఈ మాత్రం లైఫ్ ఇవ్వడానికి ఆయన ఏం త్యాగం చేస్తున్నారో అర్థమవుతుంది. నంబర్ 3, నేనేం చేస్తా అన్నా నో అంటావు. నేను బాగుపడడం నీకు అస్సలు ఇష్టం లేదు. నీకంటే ఆయన ఎక్కువ లైఫే చూశారు, అందుకే నీకు మంచేదో చెడేదో చెప్తారు. బికాస్ ఆయన తిన్న ఎదురు దెబ్బలు నువ్వు తినకూడదు అని. నంబర్ 4, ఏది అడిగినా డబ్బులు లేవంటావు. మా కోసం కాకపోతే ఎవరి కోసం సంపాదిస్తున్నావు? ఏం పోయేటప్పుడు తీసుకొని పోతావా? ఈ ప్రపంచంలో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా తన కష్టం మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టే ఏకైక వ్యక్తి నాన్నే అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. నాన్న లేకపోతే మనల్ని ఈ ప్రపంచంలో పట్టించుకునే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరుండరు. కావలిస్తే నాన్నని కలవడానికి ఆయన సమాధి దగ్గరికి వెళ్లే వాళ్ళని అడగండి. వాళ్ళెంత దురదృష్టవంతులో, నాన్న ఉన్న మీరెంత అదృష్టవంతులో చెప్తారు. నాన్నంటే వెలకట్టలేని ఆస్తి అని నమ్మే వాళ్ళందరూ వీడియోని లైక్